ఒడిశా నుంచి సిలిండర్లకే ఎల్పీజీ వస్తుంది అనుకుంటున్నారా? కాదు. మన ఇండియాకి గ్యాస్ విదేశాల నుంచి వస్తుంది. అది కూడా -40 డిగ్రీల సెల్సియస్ చలిలో. అదెలా వస్తుంది? ఎక్కడ్నుంచి వస్తుంది? ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎల్పీజీ ఇండియాకి ఎలా వస్తుంది? అసలు నిజమిదే? మన ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇది సాధారణంగా మన దేశంలో పూర్తిగా తయారు కావడం లేదు. అందుకే ఇండియా చాలా భాగం ఎల్పీజీను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఎక్కడ్నుంది? ఎక్కడ్నుంచి వస్తుంది? ప్రధానంగా గల్ఫ్ దేశాలు, యుఏఈ, ఖతర్, సౌదీ అరేబియా, ఇతర ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఈ ఎల్పీజీ గ్యాస్ను ప్రత్యేకమైన పెద్ద పెద్ద శుద్ధ షిప్స్ ద్వారా ఇండియాకు తీసుకువస్తారు. ఈ షిప్స్లో గ్యాస్ను -40 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంచుతారు. ఎందుకంటే గ్యాస్ను లిక్విడ్ ఫామ్లో ఉంచితేనే సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇండియా చేరిన తర్వాత షిప్ ఇండియాకు చేరుకున్నాక గ్యాస్ను పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్లోకి పంపిస్తారు. అక్కడ్నుంచి రిఫైనరీలకు లేదా బాట్లింగ్ ప్లాంట్స్కు పంపిస్తారు. అక్కడ గ్యాస్ను మళ్లీ గ్యాస్ ఫామ్లోకి మార్చి మన ఇంటి సిలిండర్లలో నింపుతారు. ఒక ఎల్పీజీ షిప్లో వేల టన్నుల గ్యాస్ ఉంటుంది. మనం వాడే ఒక సిలిండర్ కోసం ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుందో ఆలోచించండి. అందుకే ఎల్పీజీ ధరలు పెరగడం, తగ్గడం అంతా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.